పలాస ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అప్లికేషన్లు అనేవి గవర్నమెంట్ వారు తీసుకోవడం జరుగుతుందండి. దీనికి ఎంట్రీ ఫీజు కింద 2 lakhs రూపీస్ మీరు ఆన్లైన్లోని మీరు పే చేయవచ్చు. మీ అప్లికేషన్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, ఆఫ్లైన్లో పెట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే వాళ్ళ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మా స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా ఈ అప్లికేషన్ ఫిల్ చేయవచ్చండి. ఫిల్ చేయడంతో లాటరీలో పాల్గొనే వాళ్ళకి వస్తుంది. అండ్ ఆఫ్లైన్ అంటే బ్యాంక్ ద్వారా 2 లక్షలకి డీడీ తీసి దాన్ని తీసుకొస్తే ఇక్కడ మేము వెరిఫై చేసి దాన్ని ఆఫ్లైన్లో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళు ఏదైతే షాప్కి వేద్దాం అనుకున్నారో ఆ గజెట్ నెంబర్తో వాళ్ళకి ఒక ఎంట్రీ ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ ఫాము ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ లాటరీ అనేది మీకు 11వ తారీఖున మన శ్రీకాకుళంలో లాటరీ జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ స్టేషన్ పరిధిలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అండ్ పలాస రూరల్ ఉన్నది. అలాగే వజ్రపుత్తూరు మండలం ఉన్నది. వజ్రపుత్తూరులో టోటల్గా 5 షాపులు నోటిఫై చేయడమైందండి. అండ్ పలాస రూరల్కి వచ్చేసరికి 3 షాపులు నోటిఫై చేయడమైంది. మిగతా 7 అనేసరి మన పలాస నగర మున్సిపాలిటీలో చేయడమైంది. వజ్రపుత్తూరులో చూసుకుంటే 65 లక్షలు అనేది ఒక సంవత్సర లైసెన్స్ ఫీజుగా తీసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసరికి కూడా 65 లక్షలు అనేది ఒక సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తీసుకోవడం అయింది. అండ్ పలాస మండలం రోడ్లకు వచ్చేసరికి 55 లక్షలు అనేది సంవత్సరం తాలూకా లైసెన్స్ ఫీజు అండి. దీన్ని 6 ఇన్స్టాల్మెంట్ కింద ఎవరైతే షాప్ని గెలుచుకున్నారో వాళ్ళు పే చేయవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ షాప్ తాలూకా టైమింగ్స్ కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటాయండి. ఈ అప్లికేషన్లన్నీ కూడా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆక్షన్లో పాల్గొనడానికి ఈ అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫై చేసిన షాపులు వజ్రపుత్తూరు మండలంలో ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఆ మండలంలో. అలాగే నగర పంచాయతీలో ఇచ్చిన మన మున్సిపాలిటీలో ఇచ్చిన షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే మన పలాస మండలంలో రూరల్లో పెట్టుకున్న నోటిఫై చేసిన 3 షాపులు కూడా ఆ పంచాయతీలో ఏదైతే ఆ మండలం ఉందో రూరల్లో అక్కడ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక అప్లికెంట్ ఒక షాపుకే ఉండాలనేది లేదండి. ఇందులో ఒక అప్లికెంట్ 10 షాపులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఆయన 10 షాపులు వచ్చినాయి అనుకోండి, ఆయన పేరు మీద 10 షాపులు కూడా మేము ఇవ్వడానికి రెడీ. గతంలో ఇలా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం కూడా మేము ఎంఆర్పి ధర అంటే ఏదైతే బోర్డుల మీద గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే రేటుకి అమ్మటం జరుగుతుందండి. ఈ షాపులు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నేషనల్ హైవేకి అండ్ స్టేట్ హైవేకి గవర్నమెంట్ పరిధిలో నేషనల్ హైవేకి 500 మీటర్ల దూరంలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఇవి బడి గుడి చర్చ్ మసీదు ఈ హాస్పిటల్కి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి 100 మీటర్స్ పరిధిలోని ఏమి ఉండకూడదండి. అలాంటి దగ్గరే మేము షాపుల్ని ఎస్టాబ్లిష్మెంట్కి మేము చూస్తామండి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకురావడానికి సహకారం చేస్తుందని చెప్పడం జరిగింది.